విజయవాడలోని తూర్పు వెస్ట్ సెంట్రల్ నియోజకవర్గాల్లో 31,866 పట్టాలను మంగళవారం ముఖ్యమంత్రి లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పట్టాలు అందించే కార్యక్రమం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న 21,000 విజయవాడ వాసులకు వైసీపీ ప్రభుత్వం ప్రొహిబిట్ ల్యాండ్స్ సమస్యను పరిష్కరిస్తూ 9,125 పట్టాలను పూర్తిగా రెగ్యులరైజ్ కార్యక్రమం జరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22Aలో 22 కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా 9,125 పట్టాలు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో 925 పట్టాలు జరుగుతూ ఉన్నాయి రెగ్యులరైజేషన్. దీనికి సంబంధించి ఇంతకు ముందు అవినాష్ చెప్తా ఉన్నాడు.